చరణ్‌ను కాపీ కొడుతున్న బన్నీ. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలుంటే, ఒకడు ఏది చేస్తే రెండోవాడు అదే చేస్తాను అని పట్టుపడతాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ విషయంలో అదే జరుగుతుందని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. రామ్ చరణ్ ఏది చేస్తే అల్లు అర్జున్ అదే చేస్తానని పట్టుపడుతున్నట్లు ఉంటుంది. మొదటి నుంచి కూడా బన్నీ చరణ్‌ను కాపీ కొడుతున్నాడు అంటే కొంతమంది నిజమే అంటారు. లుక్, డాన్స్, పాన్ ఇండియా మూవీస్, ట్యాగ్స్ ఇవన్నీ చరణ్ తర్వాత బన్నీ స్టార్ట్ చేశాయి అని చెప్పుకొస్తున్నారు. 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ మారాడు. ఇక అదే గ్లోబల్ ఇమేజ్‌ను బన్నీ కూడా అందుకోవాలనుకుంటున్నాడు. దానికోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. 'పుష్ప' దగ్గర నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన బన్నీ 'పుష్ప 2'తో గ్లోబల్ స్టార్‌గా మారాలనుకుంటున్నాడు. ఇలా ప్రతి విషయంలో కూడా చరణ్‌ను కాపీ కొడుతున్న బన్నీ ఇప్పుడు 'పుష్ప 2' ట్రైలర్ విషయంలో కూడా గ్లోబల్ స్టార్‌నే ఫాలో అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్యనే రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' టీజర్ లక్నోలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయాలంటే నార్మల్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్‌ను ఒక ఈవెంట్‌లా మార్చారు. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కూడా ఒక పెద్ద పండగగా చేస్తున్నారు. 'గేమ్ చేంజర్' ఈసారి కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. అదేంటంటే, మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో టీజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. నవంబర్ 9న ఈ టీజర్ ఈవెంట్ లక్నోలో ఘనంగా జరిగింది. 'గేమ్ చేంజర్' పాన్ ఇండియా సినిమా. అందులోనూ డైరెక్టర్ శంకర్ మొదటి తెలుగు సినిమా. 'త్రిబుల్ ఆర్' తర్వాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక రాజమౌళి సెంటిమెంట్. ఒక పక్క శంకర్ 'భారతీయుడు 2' డిజాస్టర్. ఇంకో పక్క ఇవన్నీ అధిగమించాలి అంటే ప్రమోషన్స్ చాలా ముఖ్యం. అందుకే నిర్మాత దిల్ రాజు భారీ స్కెచ్ వేసి దేశం మొత్తం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. జనవరి 10న రిలీజ్ వరకు 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రమోషన్స్‌కు ఆద్యంగా టీజర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రిలీజ్ చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి ప్రమోషన్ తిరుపతి వరకు దిల్ రాజు షెడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. దీనికోసమే 'గేమ్ చేంజర్' టీజర్‌ను లక్నోలో రిలీజ్ చేశారని టాక్. ఇక ఇప్పుడు అదే పందాలో అల్లు అర్జున్ వెళ్తున్నాడు అంటే చరణ్ తర్వాత ఇంకెవరైనా ఇలా చేస్తే ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదేమో. కానీ